సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామరస్ గా కనిపించే అశు రెడ్డి చుట్టూ ఇప్పుడు ఊహించిన వివాదం ముసురుకుంది. పెళ్లి పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 9,35,00,000 తీసుకుందని అశు రెడ్డి మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసు ఫైల్ అయింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ CSS లో నమోదైన FIR నంబర్ 78/2026 ప్రకారం అశు రెడ్డి కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. బాధితుడు తండ్రి సత్యనారాయణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న షాకింగ్ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బాధితుడు YV ధర్మేంద్ర లండన్ లో సెటిల్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2018లో అశు రెడ్డితో పరిచయం ఏర్పడింది. అశు రెడ్డి అతనిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిందని, ఆ నమ్మకంతో ధర్మేంద్ర తన సంపాదించిందంతా ఆమె కోసం ఖర్చు చేశాడని కంప్లైంట్ లో ఉంది. 2020లో వీరి మధ్య గొడవలు జరిగాయని, అప్పుడు అశు రెడ్డి ఒక అగ్రిమెంట్ రాసిచ్చి బ్లాంక్ చెక్కులు కూడా ఇచ్చిందని బాధితుడు తండ్రి ఆరోపిస్తున్నాడు. సుమారు 9,35,00,000 రూపాయలు వివిధ రూపాయలు తీసుకుని మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. అందులో దాదాపు 5 కిలోల బంగారాన్ని ధర్మేంద్ర అశు రెడ్డికి కొనించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రేంజ్ రోవర్, ఇతర లగ్జరీ కార్స్ కూడా ధర్మేంద్ర అశు రెడ్డి కోసం కొనిచ్చారని ఆ FIR లో ఉంది. ఇంకా మణికొండలో 3 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు కోసం 1,80,00,000 ధర్మేంద్ర చెల్లించాడని, కానీ ఆ ఆస్తిని మాత్రం అశు రెడ్డి తన పేరు మీద మాత్రమే రిజిస్టర్ చేసుకుందని కేసు ఫైల్ అయింది. అలాగే తన చెల్లి దివ్యారెడ్డి అక్క పెళ్లి కోసం 50,00,000 ధర్మేంద్ర నుంచి తీసుకున్నట్లు కూడా కేసు ఫైల్ అయింది. ఈ కేసులో అశు రెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి కీలక నిందితుడిగా A2గా ఉన్నారు. ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అశు రెడ్డి తండ్రి గతంలో జరిగిన డబ్బు పంచాయతీలో పాల్గొన్నారని ఆరోపణలున్నాయి. బాధితుడి నుంచి డబ్బులు అందిన విషయాన్ని ఆయనకు తెలుసని, కొన్ని సందర్భాల్లో ఆయన సమక్షంలోనే ఒప్పందాలు జరిగాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. అశు రెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి ఈ కేసు మీద మీడియా ఛానల్ తో మాట్లాడారు. 2021లో వాళ్ళు అశు రెడ్డితో పెళ్లి సంబంధం గురించి మా ఇంటికి వచ్చి మాట్లాడారని చెప్పారు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి స్వయంగా ఆయనే వెళ్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడారని చెప్తున్నారు. అయితే అశు రెడ్డి తండ్రి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేసిన తర్వాత వాళ్ళది ఒక ఫైనాన్షియల్ కంపెనీ అని తెలిసింది. ఆ కంపెనీ మీద 2 కాల్మనీ కేసులు కూడా ఉన్నాయని తెలుసుకున్నారు. అంతేకాదు ధర్మేంద్రకి పెళ్లి ఆల్రెడీ డైవర్స్ కేసు కూడా కోర్టులో నడుస్తుందని తెలుసుకున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళతో పెళ్లి సంబంధం వద్దు అనుకుని వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పామని అశు రెడ్డి తండ్రి చెప్తున్నారు. ఇదంతా 2021లో జరిగింది. అంతేకాదు తన చిన్న కూతురు దివ్యారెడ్డి 50,00,000 తీసుకుంది అన్న ఆరోపణల గురించి కూడా ఆయన మాట్లాడారు. దివ్యారెడ్డి USA లో ఒక వర్కింగ్ ప్రొఫెషనల్. తను వెల్ సెటిల్డ్ అని, తనకి డబ్బుతో అవసరం ఉండదని, తను 50,00,000 తీసుకుని ఉండదని చెప్తున్నారు. అయితే ఈ డబ్బు వ్యవహారం గురించి అసలు ఏం తెలియదని కూడా చెప్తున్నారు. అశు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ ఆరోపణలన్నింటినీ కొట్టిపడేశారు. ఇవన్నీ నా ఇమేజ్ పాడు చేయడానికి చేస్తున్న కుట్రలు, నా లీగల్ టీం దీన్ని చూసుకుంటుంది, తప్పుడు వార్తలు రాస్తే ఊరుకోను అని హెచ్చరించారు. అలాగే తను హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఈ వివాదంలో నటి హేమ పేరు కూడా బయటకు వచ్చింది. 2020లో జరిగిన గొడవల్లో ఆమె పెద్ద మనసుల తరపున ఉండి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో అశు రెడ్డి 70,00,000 ఇస్తామని ఒప్పుకుందని, కానీ తర్వాత ఆ మాట తప్పిందని బాధితుడి తండ్రి ఆరోపిస్తున్నాడు. అయితే కేసు ఇచ్చిన సత్యనారాయణ కానీ, తన కొడుకు ధర్మేంద్ర కానీ ఇంతవరకు బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు. అశు రెడ్డి తండ్రి చెప్పిన దాని ప్రకారం అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అతనికి ఎలాంటి సంబంధం లేదని క్లియర్ గా తెలుస్తుంది. అంటే 2021 తర్వాత పెళ్లి సంబంధం వద్దు అని చెప్పిన తర్వాత అశు రెడ్డి ధర్మేంద్రతో టచ్ లో ఉన్నారని ఈయనకి తెలియదు. అయితే ఈ వివాదాన్ని ఇంకో సైడ్ నుంచి ప్యూర్ హనీ ట్రాప్ అని కూడా చెప్తున్నారు. అంటే ధర్మేంద్రకి ఆల్రెడీ పెళ్లి డైవర్స్ కేసు నడుస్తుంది. ఆ టైంలో అశు రెడ్డి కూడా ఇంకొకరితో లవ్ లో ఉంది. వీళ్ళిద్దరూ కలిసి తనని హనీ ట్రాప్ చేసి తన దగ్గర డబ్బు లాగారని ఇంకొక యాంగిల్ నుంచి ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే అశు రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఇంకొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే పోలీసులు కేసు మీద విచారణలు అయితే జరుపుతున్నారు. 9 కోట్లంటే సామాన్యమైన విషయం కాదు. దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నిజాలు తెలియకుండా ఎవరి మీద మనం నిందలు వేయకూడదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అసలు నిజాలు అయితే బయటకు వస్తాయి. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నిజాల కోసం తెలుగు ట్రూత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.